కి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? బ్రదర్స్ అందరూ బాగున్నారా? మీరు ఎలాగున్నారో నాకు కనబడటం లేదు. కాబట్టి ఒకసారి బాగుంటే, సంతోషముగా ఉంటే 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏంటయ్యా ఇలా చెప్తున్నారు మీరు? హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు చెప్తే ఇది మొత్తం ఎగిరిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କର ସହିତରେ ଅଛନ୍ତି, ସେଥିପାଇଁ ମୁଁ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦିଏ। କେତେ ଜଣ ଓଡ଼ିଆ ଭାଇ ଭଉଣୀମାନେ ଆସିଛନ୍ତି କି ହାତ ଦେଖେଇବେ? ଆରେ ବାବରେ, ତୁମର ମେଜରିଟି ବି ଅଛି, ବହୁତ ଅଛି। ଓକେ, ମୁଁ ଚେଷ୍ଟା କରିବି ଓଡ଼ିଆ ଏବଂ ତେଲୁଗୁ 2ଟା ଭାଷାରେ ଗାଡ଼ି ଟିକେ ଚଲେଇବାକୁ। ଓକେ, ତେଲୁଗୁ ଫାଷ୍ଟ ଗିୟର, ଓଡ଼ିଆ ସେକେଣ୍ଡ ଗିୟର। ପ୍రైజ్ ది లార్డ్. ప్రభువుకు ధన్యవాద दिए। దేవునికి స్తుతి కలుగును గాక। ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశం, సమయము, తరుణం బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను। మరి నాకు ఈ అవకాశం కల్పించిన మరి దైవజనులు, నాకు అతి ప్రియమైన మరి సేవకులు, మరి నేను ఎక్కువ ప్రేమించే దైవజనులు పాస్టర్ గారు కృపానందం గారికి చాలా చాలా వందనాలు చెల్లిస్తున్నాను। నాకు ఈ అవకాశం ఇచ్చారు। అమ్మగారు కూడా, మరి అమ్మగారు లేరు, బయటికి వెళ్ళారు, వారికి కూడా నా వందనాలు। మరి సంఘస్థులందరికీ నా ప్రేమ వందనాలు, అందరికీ వందనాలు। ప్రైజ్ ది లార్డ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఒక మాట చదువుకుందాం తర్వాత ఎందుకంటే అందరూ పాటలు పాడుతుంటే నాకు కూడా ఎందుకో నోరు ఆగటం లేదు। ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చదువుకుందాం। ଗୋଟେ ବିଷୟ ମାନେ ପାଠ କରିବା। మత్తయి లిఖిత సుసమాచార, మత్తయి సువార్త 2వ అధ్యాయము చదువుకుందాం। ఓకే, 2వ అధ్యాయము 1 నుండి 4వ వచనము దాకా చదువుకుందాం। మత్తయి చాప్టర్ 1, మత్తయి 1 పర్వ 1ରୁ 4 పద ଯାଏ ପଢ଼ିବା। అమ్మ ఎవరైనా చదివి వినిపించండి। 1ରୁ 4। ఓకే, 2ରୁ 4। రాజైన హెరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానుడు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి। హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి। కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను। దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక। ఓకే, ఒక చిన్న పాట నేను పాడుతాను। బాజు కొట్టేవారు అబ్బాయి ఇక్కడ ఉన్నాడు। కొత్త పాట సరే, రాజ్ కుమార్ గారు కొడతారు। థ్యాంక్ యూ। నీతి సూర్యుడు నీతి సూర్యుడు మహాఘనుడు జన్మించినాడు బెత్లెహేములో,
నీతి సూర్యుడు మహాఘనుడు జన్మించినాడు బెత్లెహేమున. నీతి సూర్యుడు మహాఘనుడు జన్మించినాడు బెత్లెహేములో. రాజాదిరాజువై పరిశుద్ధనాథుడై, రాజాదిరాజువై పరిశుద్ధనాథుడై అంధకార లోకాన్ని వెలుగునిచ్చెను. నీతి సూర్యుడు మహాఘనుడు జన్మించినాడు బెత్లెహేములో. నీతి సూర్యుడు మహాఘనుడు జన్మించినాడు బెత్లెహేములో. దూత మాటలు విని గొల్లలందరూ పరిశుద్ధ దేవునిని పూజించరు. దూత మాటలు విని గొల్లలందరూ పరిశుద్ధ దేవునిని పూజించరు. తూర్పు నుండి అయిన జ్ఞానులందరూ తారను చూచి వచ్చి ఆరాధించరు. తూర్పు నుండి అయిన జ్ఞానులందరూ తారను చూచి వచ్చి ఆరాధించరు. మహిమా స్వరూపుడు లోక రక్షకుడు, మహిమా స్వరూపుడు లోక రక్షకుడు లోకాన్ని ప్రేమించి దిగి వచ్చెను. నీతి సూర్యుడు మహాఘనుడు జన్మించినాడు బెత్లెహేములో. నీతి సూర్యుడు మహాఘనుడు జన్మించినాడు బెత్లెహేములో. దీనదయాళుడు దీనుల కొరకు దీన రూపముగా వచ్చెను ధరకు. దీనదయాళుడు దీనుల కొరకు దీన రూపముగా వచ్చెను ధరకు. లోకములో మనుజుల కొరకు పరిశుద్ధ రక్షణ ఇచ్చెను మనకు. లోకములో పరిశుద్ధ కొరకు పరిశుద్ధ రక్షణ ఇచ్చెను మనకు. రాజాదిరాజువై పరిశుద్ధనాథుడై, రాజాదిరాజువై పరిశుద్ధనాథుడై లోకాన్ని ప్రేమించి దిగి వచ్చెను. నీతి సూర్యుడు మహాఘనుడు జన్మించినాడు బెత్లెహేములో. నీతి సూర్యుడు మహాఘనుడు జన్మించినాడు బెత్లెహేములో. జన్మించినాడు బెత్లెహేములో. జన్మించినాడు బెత్లెహేములో. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ సమయంలో నీ బంగారమైన పాద సన్నిధానం వచ్చి నీ వాక్యము వినడానికి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం, సమయం బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, నీవే నాతో మాట్లాడే దేవుడు, నీవే మాతో మాట్లాడు నాయన. మనం అందరము నీ మాట విని ఆశీర్వాదముతో నింపబడి ఆనందముతో మా గృహంకు వెళ్ళడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవ ఈ యొక్క స్థలాన్ని నీ యొక్క ఆత్మ ద్వారా సంపూర్ణముగా నీ ఆధీనములో మీరు ఉంచి నీవే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ చిన్న ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, చూద్దాం. ఇదేది అదేది ఏదైనా ఒకటి. ఓకే, దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషముతో ఉన్నారు? କେତେ ଜଣ ଆନନ୍ଦରେ ଅଛ?
ତମ ମୁହଁ ଗୁଡ଼ା ତ ସବୁ ମୁଖ ଶୁଖିଯାଇଛି। ఎవరి హృదయంలో ఆనందం ఉంటుందో వారి ముఖంలో కూడా ఏంటుంటుంది, కళ ఉంటాయి। దేవునికి స్తోత్రం। ଯାହାର ଆନନ୍ଦ ଭିତରେ ଥିବ ତା ମୁହଁରେ ହସ ଥିବ, ଆଉ ସବୁ ଏମିତି ବସିଲେ ହେବନି। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ప్రభుଙ୍କ ପାଖରେ ఆనందରେ ଆଉ ఆనందముగా సంతోషముతో దేవుని సన్నిధానంలో మనం కూర్చొని దేవుని వాక్యం విందాం। ప్రైజ్ ద లార్డ్। ఎన్నిసార్లు ఈ వాక్యం విని ఉంటాము, మళ్ళీ ఏం వింటాం అయ్యగారు? ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నాం కదా, ఏదో గొప్ప గొప్ప దైవజనులు వచ్చి వాక్యం చెప్తున్నారు, మేము వింటున్నాం, ఇంకా ఎందుకు అయ్యగారు వాక్యము అని మీరు అనుకోవచ్చు। కానీ ఎన్నిసార్లు వాక్యం వినినా ఆ వాక్యమే కొత్తగా దేవుడు మాట్లాడుతాడు। ఈ విషయాలు మీరు నేర్చుకోవాలి। హల్లెలూయా। కాబట్టి ఈ క్రిస్మస్ మన జీవితానికి ఆశీర్వాదం తీసుకుని వచ్చి ఉన్నది। మీరు అన్న చెప్పారు, ఈ క్రిస్మస్ మన కొరకు సంతోషం ఇచ్చింది। క్రిస్మస్ యేసు ప్రభు జన్మించి ఈ లోకానికి 2 భాగాలుగా, ఈ చరిత్రను 2 భాగాలు చేసేసి। ప్రైజ్ ద లార్డ్। ପ୍ରଭୁ ଯୀଶୁ ଜଗତରେ ଜନ୍ମ ହୋଇ ଇତିହାସକୁ 2 ଭାଗରେ ବିଭକ୍ତ କରିଦେଲେ, ଇତିହାସକୁ ଚିରିଦେଲେ ଧରିକିନା। ప్రైజ్ ద లార్డ్। చరిత్రాన్ని దేవుడు మొత్తం 2 పాయలు చేసేసాడు। క్రీస్తు పూర్వము, క్రీస్తు సఖం। హల్లెలూయా। ଖ୍ରୀଷ୍ଟପୂର୍ବ ଆଉ ଖ୍ରୀଷ୍ଟାବ୍ଦ। ହଲ୍ଲେଲୁୟା। ଆରେ ଯେତେ ବଡ଼ ନାସ୍ତିକ ହଉ ବା ଯେତେ ବଡ଼ ଯୀଶୁର ବିରୋଧୀ ଲୋକ ହଉ, ତାକୁ ଲେଖିବାକୁ ହିଁ ପଡ଼ିବ, ଖ୍ରୀଷ୍ଟାବ୍ଦ ବୋଲି ଲେଖିବାକୁ ପଡ଼ିବ। ଖ୍ରୀଷ୍ଟ ନାଁକୁ ଉଚ୍ଚାରଣ ନ କଲେ ତାକୁ ମୁକ୍ତି ନାହିଁ। ప్రైజ్ ద లార్డ్। క్రీస్తు పేరు, క్రీస్తు ఒక సన్నిధానం, లేకపోతే క్రీస్తు ఒక ఉనికిడి తప్పకుండా ఆయన తన చేతుల్లో రాయాలి। బర్త్డే రాసినప్పుడు తప్పకుండా రాయాలి। దట్స్ ఆల్। ప్రైజ్ ద లార్డ్। మన యేసయ్య గొప్ప దేవుడు। నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పాలి। మీరు అలా కూర్చుంటే నాకు కోపం వచ్చేస్తాయి। దేవునికి స్తోత్రం। హల్లెలూయా। మన దేవుడు చిన్న దేవుడు కాడు, మాది కన్నా హీన దేవుడు అంటారు చాలామంది। ଛୋଟ ଜାତି ବୋଲି କହିବ ନାହିଁ ଜଣେ। ଆମର ଦେଶର ଆମ ପ୍ରଭୁ ଯୀଶୁ ଛୋଟ ନୁହଁ। మన దేవుడు చిన్న దేవుడు కాడు, మన దేవుడు గొప్ప దేవుడు। హల్లెలూయా, హల్లెలూయా। మన దేవుడు యేసు ప్రభు అంటే ఎవరో మీరు తెలుసుకోవాలి। ఏదో క్రైస్తవులు అయిపోయాము, క్రిస్మస్ చేస్తున్నాం। మీరైతే క్రిస్మస్ చేస్తున్నారు। మన పారదీపులో వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా, వాళ్ళు ఏమంటారు తెలుసా? కిస్మిస్ అంటారు। ప్రైజ్ అయ్యగారు కిస్మిస్ ఎప్పుడుంది అంటారు। కిస్మిస్ అంటే ఇప్పుడు వేస్తాం కదా, తింటాం కదా, అది మరి వేద్దాం। వాళ్ళ భాష అలాగా, వాళ్ళ భాష చాలా ఇదిగా ఉంటుంది। స్తోత్రం అంటే స్తోత్రం అంటారు, గ్లోరీ అంటే గౌరీ అంటారు, అంటే వాళ్ళ భాష అది। మరి ఏం చేద్దాం? కానీ దేవుడు ఆ భాష కూడా దేవుడు వింటున్నాడు। ప్రైజ్ ద లార్డ్। హల్లెలూయా। ఎంతోమంది వారు రక్షణ పొందుతున్నారు, దేవుడు ప్రేమను వాళ్ళు పొందుతున్నారు। మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుని ప్రేమను పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం। మనకు రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు। ఈ సత్యం మనకు అందరికీ తెలుసు। అయితే ఈరోజు ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయములో ఉన్న కొన్ని మాట మీతో నేను చెప్పాలని ఆశిస్తున్నాను। ఇక్కడ రాయబడిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు। వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పండితులు, జ్ఞానులు। ఎవరమ్మా? అందరు చెప్పాలి। నేనే చెప్పేస్తుంటే మీరు అని వింటే నిద్ర వచ్చేస్తాయి, అందుగురించి నా సిస్టమ్ వేరు। హల్లెలూయా। నేను చెప్పాలి, మీరు కూడా చెప్పాలి। అయితే నేను చెప్తున్నానని మీరు వింటారు, మీరు వింటున్నారని నాకు అర్థమవుతుంది, అది సిస్టమ్। హల్లెలూయా।
సో ఇక్కడ ఒక జ్ఞానులు విషయంలో రాయబడి ఉన్నది. ఈ జ్ఞానులు ఎవరంట? తూర్పు దిక్కు నుండి వచ్చారు అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. తూర్పు దిక్కు అంటే చరిత్రకారులు అంటారు భారతదేశము, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, చైనా అని చాలామంది అంటారు. ఎక్కడి నుండి అయినా మనకు పర్వాలేదు, కానీ ఆ వ్యక్తులు మనకు కావాలి. బట్ దట్స్ ఆల్. ప్రైజ్ ద లార్డ్. କୋଉଠାରୁ ସେମାନେ ଆସିଲେ ତାହା ଆମ ପାଇଁ ବଡ଼ ବିଷୟ ନାହିଁ. ଆମ ପାଇଁ ବଡ଼ ବିଷୟ ହେଉଛି ଜ୍ଞାନୀ ମାନେ ହେଉଛନ୍ତି ଆମମାନଙ୍କ ବଡ଼ ବିଷୟ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారు అంట ఒక నక్షత్రము చూశారంట. ఎక్కడ చూశారంటే ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రము చూశారంట. చూసిన తర్వాత వారి జ్ఞానాన్ని వారు ఉపయోగించి వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏంటంటే మన కొరకు రక్షకుడు అనే ఒక వ్యక్తి పుట్టి ఉన్నాడు. ఆయన యూదుల రాజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో సంఖ్యాకాండములో కూడా ఉంది. బిలియం ప్రవచన చేసినప్పుడు యాకోబులో నక్షత్రము ఉదయిస్తుంది అని రాయబడి ఉంది. జొరాస్ట్రియన్ అనే ఒక మతం ఉంది. ఏమమ్మా చెప్పరు? జొరాస్ట్రియన్ ఏంటమ్మా? ఆ మతములో వారి బుక్కులో కూడా రాయబడి ఉంది, ఒక రక్షకుడు పుడతాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశములో ఒక పెద్ద నక్షత్రము చూస్తారు. కాబట్టి కొన్ని శాస్త్రములో రాయబడిన ప్రకారము ఈ జ్ఞానులు శాస్త్రం అన్ని చూశారు, కన్ఫర్మ్ అయ్యారు. బెత్లెహేములో, యెరూషలేములో మన కొరకు రాజు పుట్టాడు. ఆ రాజు రక్షణ ఇస్తాడు. కాబట్టి వారు ఏమి చేశారంట? తూర్పు దిక్కు నుండి ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ପୂର୍ବ ଦିଗରୁ ସେମାନେ ଯାତ୍ରା ଆରମ୍ଭ କରିଲେ. ఎంతమంది వచ్చారమ్మా? అమ్మా ఎంతమంది వచ్చారు? అందరు చెప్పాలి. ముగ్గురు వచ్చారు. బాబా ఎంత బాగా చెప్పారు మీరు. కానీ అక్కడ అలా రాబడి ఉందా? హలో, చదవండి ఒకసారి. రెండు రాజ్యం చదవండి ఒకసారి. అమ్మా అది అది అమ్మ చెప్పండి అమ్మా, చదవండి అమ్మా త్వరగా. ఒడియా కానీ తెలుగు జోడవి జోడావి పడో. ఒడియా హో తెలుగు జోడా పడో. ఏం చదువుతున్నారమ్మా? నైరమ్మా రెండో అధ్యాయం మొదటి వచనం. କେତେକ ପଣ୍ଡିତ అక్కడ రాబడి ఉందా? చదువు లెక్క తీని వెళ్ళి. హలో హలో లేదు నాయ్. కొందరు జ్ఞానులనే ఉంది కానీ ముగ్గురు అని లేదు. కానీ మన మైండ్లో ఏమై ఉందంటే బంగారము, బోళము, సాంబ్రాణి ఇచ్చారు కాబట్టి ముగ్గురే అని మనం చెప్తాం. కానీ ముగ్గురు కాదు, ఎందరో వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ జ్ఞానులు, కొంతమంది జ్ఞానులు వచ్చారు. వారు నక్షత్రమును చూచి ప్రయాణం చేశారు. కొన్ని కొండలు వారు దాటి వచ్చారు, కొన్ని గుహలు వారు దాటి వచ్చారు, కొన్ని నదులు వారు దాటి వచ్చారు, కొన్ని పల్లలు వారు దాటి వచ్చారు. କେତେ ପର୍ବତ, ନଦୀ ନଦୀ ଆଉ ପାହାଡ଼ ସବୁକୁ ସେମାନେ ଅତିକ୍ରମ କରି ଆସୁଛନ୍ତି. ଆଉ ସେ ତାରା ସେମାନଙ୍କୁ ନେଇକିରି ଆସୁଛି. ప్రైజ్ ద లార్డ్. ఆ నక్షత్రము వారిని ఏం చేస్తుందంట? దారి చూపించి నడిపించి తీసుకుని వస్తుంది. హల్లెలూయా. ఆ తార ఎవరంటే రెండవ వచనములో ఉంది. యూదులు రాజు దగ్గరికి వచ్చి జ్ఞానులు అంటున్నారు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి వచ్చితిమి. ఈ నక్షత్రము ఎవరి నక్షత్రము? హలో
ఏ జో తారా కహారో తారా, హలో ఉన్నారా పోయారా? హలో, ఈ నక్షత్రం ఎవరిది? హలో, ఎవరి నక్షత్రము? అమ్మ చెప్పరమ్మా, ఎవరి నక్షత్రము? ఆయన నక్షత్రం. అంటే యేసు ప్రభు నక్షత్రం అంట. దేవునికి స్తోత్రం. ఆయన నక్షత్రము చూసి వచ్చింది అంటే యేసు ప్రభు నక్షత్రము చూసి వారు వచ్చారంట. ఎక్కడి దాకా వచ్చారు? ఎక్కడి దాకా వచ్చారు? యెరూషలేము దాకా వచ్చారు. రాజు ప్యాలెస్ దాకా వచ్చారు. యేసయ్య ఆ తార లేకపోతే ఆ నక్షత్రము ఏమి చేసిందంటే తూర్పు దిక్కు నుండి వారిని దారి చూపించి, మార్గము చూపించి, ఆ తార వారి ముందు నడుస్తుంటే ఈ జ్ఞానులు వారి వెనకను ఆ తారను చూచి 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 యెరూషలేముకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన తార అనగా యేసుక్రీస్తు తార మనలను మార్గము చూపించే తార. హల్లెలూయా. ఏ తారమ్మా? నీకు నాకు ఏం చేసిందమ్మా? మార్గం చూపించిందా లేదమ్మా? అందుకుందుకనే ఇక్కడ ఉన్నారు. అవునా కదా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరండి? ఆయన మార్గము చూపించే దేవుడు. క్రిస్టియన్ ఇస్ నాట్ ఏ రిలీజన్. క్రైస్తవం ఒక మతము కాదు. క్రిస్టియన్ గొట్టే ధర్మ కానాయి, క్రిస్టియన్ గొట్టే వే, ఒక్కటే ఒక మార్గము. దేవునికి స్తోత్రం. బోలో ప్రభు యీశు మసీకి. ఆ చేతులు ఏది చెప్పాలి. మీరు అలా చేస్తాను, నేను ఊరుకోనా? అలా చెప్పండి. ప్రభు యీశు మసీకి. ఆకలి అవుతుందమ్మా? దేవునికి స్తోత్రం. అయ్యగారు ఉంచాలే మీ గారు. మీరు ఇక్కడ అన్ని మీ బలమన్నీ ఇక్కడ ఉపయోగించిన తర్వాత కడుపు నిండా భోజనం పెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తార మనలను నడిపించే తార. అందును బట్టి యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము అన్నాడా లేదమ్మా? మరి అలా చూస్తున్నారేంటి? గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. ఆ యేసు ప్రభు మార్గము. ఆయన అన్నాడు, నేను మార్గము. ఆ మార్గములో నడిచితేనే మనం పరలోకముకు వెళుతాం, దేవుని రాజ్యానికి వెళుతాం. అమెరికా గారు చెప్పారు, ఒక బట్టలు ఇస్తాడంట. ఆ బట్టలు వేసుకోకపోతే చంద్రమండలంకి మనం వెళ్ళలేము. మా బట్టలు లేకపోతే చంద్రమండలికే వెళ్ళలేము. ఆ దేవుని మార్గములో నడిచినప్పుడు ఆ బట్టలు యేసయ్య బట్టలు మనం వేసుకోకపోతే పరలోకము కూడా మనం వెళ్ళలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మనకు మార్గము చూపించేస్తారు. ఈ లోకంలో చాలామంది స్టార్ ఉన్నారు కదా. ఫిలిం స్టార్, క్రికెట్ స్టార్, ఫుట్బాల్ స్టార్, హాకీ స్టార్, ఇంకా మెగా స్టార్, సూపర్ స్టార్, ఇంకా స్టార్లు, ఇంకో స్టార్. దేవునికి స్వాతంత్రం. ఈ స్టార్ అన్నీ కూడా స్టైలిష్ స్టార్ అండి. అది కూడా కొత్తది. దేవునికి స్వాతంత్రం. హల్లెలూయా. ఎన్ని స్టార్ ఉన్నా యేసయ్య స్టార్ దగ్గర అందరూ సున్నా. గట్టిగా స్తోత్రం చెప్పు. అమ్మ మీరు ఉన్నారా? మరి చెప్పొచ్చు కదా గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. నా యేసయ్య ఎవరంటే మార్గము చూపించే తార. హల్లెలూయా. ବାଟ ଦେଖେଇବା ଯୀଶୁ ପରମେଶ୍ୱର, ଆମର ଯୀଶୁ ଆମକୁ ପଥ ଦେଖେଇବା ପରମେଶ୍ୱର, ଠିକ ରାସ୍ତାରେ ଚଲେଇବା పరమేశ్వర. హల్లెలూయా. సరి అయిన మార్గములో నడిపించే దేవుడు. మోషే అన్నాడు, నీ మార్గములో నన్ను, దావీదు అన్నాడు, నన్ను నీ మార్గములో నన్ను నడిపించాయి. అందరూ అన్నారు. కానీ యేసయ్య మమ్ములను ఆయన మార్గములో నడిపిస్తున్నాడు. మనము వెళ్తాం లేదు. అది ఆ మార్గంలో వెళ్ళడానికి మనకు కష్టం, బద్ధకం. చర్చికి రండి అంటే పని ఉందండి. ఐగరు చాలా పని ఉంది. ప్రార్థనకు రండి అంటే ఈరోజు కుదురుబాటు లేదండి. జాతకం చూసి వస్తారా చర్చికి? దేవునికి స్తోత్రం. చాలామందికి ఏంటంటే
యేసయ్య మార్గములో నడవడం అంటే ఇష్టం లేదు. కానీ యేసయ్య సరి అయిన స్థలములో నీకు ఆయన అక్కడ నీకు తీసుకుని వెళతాడు. ఆ మార్గము ఎప్పుడు డైవర్ట్ కాదు. హల్లెలూయా. ఆ మార్గంలో నువ్వు నడిస్తే సరి అయిన స్థలాల్లో నువ్వు చేరగలుగుతావు. దేవునికి స్తోత్రం. जिसुଙ୍କର तारा यदि तुमे देखिकिरी चलिबो निर्दिष्ट स्थान रे जाई तुमे पहुंची परिबो। आउ काहाकू भी देखिले तुमरकर बाट बणा हे जिवो। प्रेज द लॉर्ड, हालेलुया। ఎంత తూర్పు దిక్కు నుండి ఆ తార ఆ నక్షత్రము వీరిని నడిపించి ఎక్కడ దాకా వచ్చారంటమ్మా? యెరూషలేము దాకా వచ్చారు. యెరూషలేము వచ్చిన తర్వాత రాజు ప్రసాదం వాళ్ళకి చూశారు. ఎవరు? ఈ జ్ఞానులు. తార మర్చిపోయారు, ఆ నక్షత్రం మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? గూగుల్ సెర్చ్ చేస్తున్నారు, రాజు ఇల్లు ఎక్కడ ఉంది. ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉన్నారు. కొంచెం రక్షణ పొందారనుకోండి, కొంచెం దేవుని కృప పొందుకున్నారనుకోండి, కొంచెం దేవుని ఆశీర్వాదం పొందుకున్నారనుకోండి, కొంచెం దేవుడు వారికి పైకి తీసుకుని వచ్చాడనుకోండి. వచ్చిన తర్వాత మరి దేవునికి మర్చిపోయి వారి జ్ఞానము, వారి బుద్ధి, వారి ధనము, వారి బలము అదే వారు వాడుకుంటారు, దారి తప్పుతారు. ఈ జ్ఞానులు కూడా అదే చేశారు. ఇన్ని రోజుల వరకు దాదాపుగా 2 సంవత్సరము ఆ నక్షత్రము నిన్ను నడిపించి తీసుకుని వచ్చిన ఆ నక్షత్రాన్ని వెంబడించడం మర్చిపోయి మధ్యలోనే నువ్వు డైవర్ట్ అయిపోతావా? జ్ఞానులు, నీకు ప్రేమించిన దేవుడు, నిన్ను రక్షణ ఇచ్చిన దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ యొక్క బాధలలో కష్టాలలో నిన్ను సహాయం చేసే దేవుడిని నువ్వు బాగా కొంచెం ఎదిరిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతావా? సంఘాన్ని మర్చిపోతావా? సేవకులకి మర్చిపోతావా? ప్రైజ్ ద లార్డ్। टिक्के आशीर्वाद पाईगले, टिक्के ऊपर को उठिगले, आमन को पोर आसी जाए मोटर बड़ लोक कही ना मुही सुपर मैन बोली भागवती समस्ते एमती कचाड़ी होगी पड़े पत्ता मिलबनी जाग्रत। प्रेज द लॉर्ड, हालेलुया। अरे जीशु तुमको नहीं गिरी आसिले, जीशु को देखी देखी चलो, तुम ज्ञान को व्यवहार करो ना, नी ज्ञान ने उपयोगिंचवद्दु, नी बुद्धि ने उपयोगिंचवद्दु, नी తెలివితేటను ఉపయోగించవద్దు। रोग आसिले कुआडे जीवागे किए गोटे कहला डॉक्टर गति, रोग आसिले कुआडे जीवागे डॉक्टर गति, पास्टर मन पड़ोनी। प्रेज द लॉर्ड। से रोग कमिब नहीं, बुझिपारे ना। प्रेज द लॉर्ड। रोग मत एवर गुर्तुतारम्मा డాక్టర్ అందును బిడ్డ ఏమవుతాయి? బాధ తగ్గటం లేదు, దేవునికి స్తోత్రం। రోగం కూడా తగ్గటం లేదు, దేవుణ్ణి మర్చిపోతాం। ఇప్పుడు డబ్బు ఎంత ఉంది, ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, ఏ డాక్టర్కి చూపిస్తే బాగుంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళామా? ముందు రక్షణ పొందిన దినములో జబ్బు వచ్చేది కాదు కదా, వచ్చేదే లేదా చెప్పండి? రక్షణ పొందిన సమయంలో కూడా వచ్చేది। అప్పుడు ఎక్కడ అయ్యగారు చాలా రోగం బాధగా ఉంది ప్రార్థన చేయమంటే అయ్యగారు ప్రార్థన చేస్తే బాగా అయిపోయేవాళ్ళు, దేవునికి స్తోత్రం। కొంచెం దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా అయ్యగారు లేడు, ఎవరు? డాక్టర్। ప్రైజ్ ద లార్డ్। ఈ జ్ఞానుల బుద్ధి మనకుంది। ప్రైజ్ ద లార్డ్। జ్ఞానులు ఏం చేశారు? యెరూషలేము దాకా వచ్చి తారను మర్చిపోయారు। యెరూషలేము వెళ్ళి ఆ యూదుల రాజుల ఇంటికి వెళ్ళిపోయారు। ఇంటికి వెళ్ళి ఏమంటున్నారు? ఏమా యూదుల రాజు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ బుద్ధి ఏంటి? రాజు పుట్టాడు కాబట్టి ఎక్కడ పుడతాడు? ସେମାନେ ଯାଇକି ରାଜାଙ୍କର ପାଲେସରେ ଯାଇ ପହଞ୍ଚିଗଲେ।
ତାଙ୍କର ଚିନ୍ତାଧାରା, ତାଙ୍କର ଜ୍ଞାନ କ'ଣ ନା ରାଜା ଜନ୍ମ ହେଇଛନ୍ତି, ସେଥିପାଇଁ ରାଜାଙ୍କର ଘରେ ଜନ୍ମ ହେଇଥିବ। మూర్ఖమైన జ్ఞానులు. ప్రైజ్ ద లార్డ్. జ్ఞానాన్ని పాడు చేసేసారు ఇక్కడే. రాజు ఇంటికి వెళ్తే రాజుకి అడిగారంట, అయ్యా యూదుల రాజు ఎక్కడ పుట్టాడండి? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి వచ్చాము, కొంచెం చెప్పేస్తే మేము కొంచెం మొక్కి ఏదో కానుక ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఆ మాట విని రాజు ఏమయ్యారంట? కలవరపడ్డాను. హిందీ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? హిందీలో చాలా బాగుంది. ఏం తెలుసా? उस बात को उन्होंने सुनकर हेरोद घबराहट हुआ. ప్రైజ్ ద లార్డ్. घबराहट हुआ అంటే घबराहट అంటే తెలుగులో ఏమంటారు? కంగారు పడడం. ఎస్, కలవరపడడం, కంగారు పడడం. అయ్యో, అరే నేను రాజుగా ఉన్నాను, మరి ఒకరు ఎవరో చేశారా? घबराहट, కంగారు పడిపోతున్నారు. కేవలం రాజు ప్యాలెస్లో ఉన్న ప్రతి వారికి ఒక కలవరం వచ్చేసింది. ସମସ୍ତଙ୍କ ହୃଦୟରେ ଗୋଟେ ଉଦ୍ବିଗ୍ନ ଭୟ ଜାତ ହେଇଗଲା. ଆରେ ଜଣେ ରାଜା ଅଛନ୍ତି, ଆଉ ଗୋଟେ ରାଜା କେମିତି ଜନ୍ମ ହେଲା? హల్లెలూయా. నా యేసయ్య ఎవరమ్మా? రాజులకు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. మరి మనం ఎవరు? నిజమేనా బాబు? నువ్వు రాజకుమారుడువా? నిజం చెప్ప. దేవునికి స్తోత్రం. రాజకుమారుడు ఎలా ఉండాలి? టీవీగా ఉండాలి. అందుకని ఆ బట్ట వేసుకున్నాం ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్ర. రాజకుమారులు రాజకుమార్తెలు ఎలా కనబడాలి? దేవుని స్తోత్రం చెప్పొచ్చు కదా. చిరిగిపోయిన బట్టలు, మురికి బట్టలు, కంపు కొట్టే బట్టలు వేసుకోమని మనకు దేవుడు అది పిలవలేదు. ଓଡ଼ିଆରେ କହିଛ, ଭୁଲି ଯାଉଛି ଆଉ ସେଇଟା ହେଲା କଥା. ମୋର ଗୋଟେ ବଡ଼ ଭୁଲ ଅଛି. କ'ଣ ଜାଣିଛ ନା? ମୁଁ ଯେଉଁ ଗାଡ଼ି ଧରିବି ସେଇ ଗାଡ଼ିରେ ପଳେଇବି. ఓకే 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 ଠିକ୍ ଅଛି, ମୁଁ କହିବି. ଠିକ୍ ଅଛି. ప్రైజ్ ద లార్డ్. ఇక మెజారిటీ అంటున్నారయ్యా, ఏం చేస్తానయ్యా? నాకు భలే చిక్కులు పెట్టేశారు. మరి ట్రాన్స్లేషన్ అయినా చేసేస్తుంటే బాగున్నాను. దేవునికి స్తోత్రం. अभी तुम बुझीपर बुझीपर अभी से ट्रांसलेशन वाला आसीगला. ప్రైజ్ ద లార్డ్. నేను తెలుగులో చెప్తానులే, నీ ఒరియాలో చెప్తా. దేవునికి ఇస్తాను నేను దానికి కోయిదూచి. ప్రైజ్ ద లార్డ్. అచ్చా అయ్యారు ఎన్ని నిమిషాలు? ఓకే, నాకు కనబడటం లేదు. లైట్ ఫ్లే ఫోక్సింగ్ నాకంటే. ఓకే, కోటి కౌతిలి భూలిగలి నేను కోటి కౌతిలి భూలిగలి. మనం అందరం ఎవరండా? రాజకుమారులు రాజకుమార్తెలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజ పిల్లలు ఎలాగుండాలి? టీవీగా ఉండాలి. హల్లెలూయా. అది పాత బట్ట కావచ్చు, మంచిగా ఉదిగేసి మంచిగా ఇస్త్రీ చేసి మంచిగా చిప్ట పోకొని మనం ముందు తిరిగా దేవుని కొరకు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం. చాలా మంది అంటారు ఈ రోజు క్రిస్మస్ కి బట్టలు లేదు అయ్యారు, అందుకని నేను చర్చ్కి రాలేదు. మరి యేసు ప్రభు పుట్టినప్పుడు బట్టలు ఉందా? యేసు ప్రభుకి ఏసా నువ్వు చెప్పరు ఉందా? మరి నీకెందుకు వస్త్రం? నీకెందుకు కొత్త వస్త్రం? హల్లెలూయా. పొత్తి గుట్టలతో చుట్టబడి అని ఉంది. అది పాత బట్ట. బట్ట ఉన్నా లేకపోయినా క్రిస్మస్ మాత్రం హృదయంలో ఉండాలి.
ଆଉ କପଡ଼ା ଥିଲେ ବସ୍ତ୍ର ଥିଲେ ନଥିଲେ ମଧ୍ୟ ହୃଦୟ ମଧ୍ୟରେ క్రిస్మస్ ଥିବା హల్లెలూయా. యేసు ప్రభు నిన్ను నడిపించి ఈ 2024 సంవత్సరము ఈ క్రిస్మస్ దాకా నీకు నడిపించి తీసుకొని వచ్చారు. ప్రభు యేసు ଆପଣମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଦୟାକରି 2024 ର క్రిస్మస్ పర్యంత గొడై అని దేవునికి మనం స్తుతించాలి. ప్రభు యేసుଙ୍କୁ ଆମେ ସମସ୍ତ ଧନ୍ୟବାଦ. ఆయన మనకు నడిపించి ఇంతవరకు తీసుకొని వచ్చినందుకు ସେ ଆମ ସମସ୍ତଙ୍କୁ ଚଳେଇଲି ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ନେଇ ଆସିଥିବାରୁ ఆయనకే మనము చూసి 25లో చేరాలి. ଆଉ ତାଙ୍କୁ ଦେଖି ଆମେ 25 ବର୍ଷରେ ପହଞ୍ଚିବା ଆବଶ୍ୟକ ରହିଛି. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ଅନେକ ଲୋକ କଣ କରୁଛନ୍ତି ମାନେ వారి ఇష్టము, వారి బుద్ధి, వారి జ్ఞానాన్ని వారు ఉపయోగిస్తున్నారు. ତାଙ୍କ ଇଚ୍ଛା ତାଙ୍କ ବୁଦ୍ଧି ତାଙ୍କ జ్ఞాନକୁ ବ୍ୟବହାର କରୁଛନ୍ତି. జ్ఞానులు వారి బుద్ధిని వాళ్ళు వాడుకున్నారు. ଜ୍ଞାନୀ ମାନେ ତାଙ୍କ ବୁଦ୍ଧିକୁ ତାଙ୍କ ବ୍ୟବହାର କଲେ. రాజుల ఇంటికి వెళ్ళారు. ରାଜାଙ୍କ ଘରକୁ ଗଲେ. దాన్ని బట్టి చాలా ప్రమాదము జరిగింది. ସେଇଥି ନିମନ୍ତେ ଅନେକ ଅସୁବିଧା ଘଟିଲା. చాలా నష్టం జరిగింది. ଅନେକ ନଷ୍ଟ ଘଟିଲା. ఏ నష్టం తెలుసా? କଣ ନଷ୍ଟ ହେଲା ଜାଣିଛନ୍ତି କି? 2 సంవత్సరానికి క్రింద ఉన్న లక్షల కొలది చిన్న శిశువులను రాజు హతం చేసేసాడు. ଆଉ 2 ବର୍ଷର ଛୋଟ ପିଲାମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ମଧ୍ୟ ରାଜା କଣ କଲେ? ହତ୍ୟା କରିଲେ. ఎందుకంటే ఈ జ్ఞానులు చేసిన చిన్న పొరపాటు. କଣ ପାଇଁ ମାନେ ଜ୍ଞାନୀ ମାନେ କରିଥିବା ଗୋଟେ ଛୋଟ ଭୁଲ ପାଇଁ ବୋଲି. కొన్ని సార్లు మన తప్పును బట్టి అనేకులు నరకానికి వెళ్ళిపోతున్నారు. ଅନେକ ସମୟରେ ଆମେ ସମସ୍ତଙ୍କ କିଛି ଭୁଲ ପାଇଁ ଅନେକ ଲୋକ ନରକକୁ ପଳଉଛନ୍ତି. మహాత్మా గాంధీ యేసు ప్రభును నమ్మలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మహాత్మా గాంధీ యేసు ప్రభువుకు విశ్వాస న କରିବା ପରିସ୍ଥିତି କଣ ପାଇଁ ଆସିଲା? ఆయన అన్నాడు जीसस यीशु मसीह अच्छे हैं लेकिन यीशु मसीह का जो चेले है वो अच्छा नहीं है. ସେ କହିଲେ ଯେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଭଲ ଲୋକ ଉତ୍ତମ ଲୋକ କିନ୍ତୁ ତାଙ୍କ ଶିଷ୍ୟମାନେ ଉତ୍ତମ ନୁହନ୍ତି. నే ఐ లవ్ జీసస్ అన్నాడు. ମୁଁ ଯୀଶୁକୁ ଭଲ ପାଏ ବୋଲି କହିଲେ. కానీ ఆయన యేసును వెంబడించడానికి వెనకంజ అయిపోయాడు. କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କ ପଛ ଅନୁଗମନ କରିବା ପାଇଁ ପଛଘୁଞ୍ଚା ହେଲେ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక స్టేట్మెంట్ నేను చెప్తున్నా. ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక స్టేట్మెంట్ ମୁଁ କହିବାକୁ ଯାଉଛି. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్నాడు ఒక క్రైస్తవ వ్యక్తి కొరకు నేను సినీ ర్యాండ్ లో ఒక సూపర్ స్టార్ సింగర్ అయ్యాను. ଆଉ ଏସ୍ପି ବାଲସୁବ୍ରମଣ୍ୟମ କହିଲେ ଯେ ଗୋଟେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକ ମତେ ଏତେ ସୁନ୍ଦର ଗୀତ ଗାଇ ପାରୁଛି ଷ୍ଟାର ହେବି. ఆయన ద్వారా నాకు అవకాశం దొరికింది కాబట్టి ఒక పెద్ద స్టార్ అయ్యాను. ତାଙ୍କ ଦ୍ୱାରା ମତେ ଅବକାଶ ମିଳିବା ହେତୁ ମୁଁ ବଡ ଷ୍ଟାର ହେଇଗଲି. గొప్ప సింగర్ అయిపోయాను. ବଡ ସିଙ୍ଗର ହେଇଗଲି. కానీ ఈ రోజు నేను క్రీస్తును వెంబడించలేకపోతున్నాను. କିନ୍ତୁ ଆଜି ଯୀଶୁଙ୍କର ଅନୁଗମନ କରିପାରୁନାହିଁ. ఎందుకంటే ఎవరైతే నన్ను తీసుకుని వచ్చారో କଣ ପାଇଁ ମାନେ ଯେ ମତେ ନେଇ ଆସିଲେ వారి ద్వారానే నేను యేసును నమ్మలేకపోతున్నాను. ତାଙ୍କ ନିମନ୍ତେ ମୁଁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁନାହିଁ. ఎంతో మంది ఈ రోజు నా కొరకు మీ కొరకు నరకానికి వెళ్ళిపోతున్నారు. ଆଜି ଅନେକ ଲୋକ ଆପଣଙ୍କ ପାଇଁ ମୋ ପାଇଁ ନରକକୁ ଯାଉଛନ୍ତି. చిన్న చిన్న పొరపాటు మేము ఎంతో మందిని దేవుని రాజ్యము నుండి మేము వారికి నరకానికి పంపించేస్తున్నాం. ଆମର ଛୋଟ ଛୋଟ ଭୁଲ ନିମନ୍ତେ ଅନେକଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଠାରୁ ତାଙ୍କୁ ନରକକୁ ପଠେଇ ଦଉଛୁ. జ్ఞానులు చిన్న పొరపాటు చేశారు. ଜ୍ଞାନୀ ମାନେ ଛୋଟ ଭୁଲ କରିଲେ. ఆ ఇంటిలో మరి ఆ రాజు ప్రసాదములో రాజు పుట్టలేదు. ଆଉ ରାଜାଙ୍କ ଘର ବଦଳି ଭବନରେ ରାଜା ଜନ୍ମ ହେଇନଥିଲେ. అప్పుడు వారందరూ బయటికి వచ్చారు. ସେ ସମସ୍ତେ ବାହାରକୁ ଆସିଲେ. బయటికి నిరాశతో వచ్చారు. ସମସ୍ତେ ନିରୁତ୍ସାହୀ ଆସିଲେ. అరే రాజు పుట్టాడని మేము వచ్చాము ఆ రాజా జన్మ ହେଲେ ବୋଲି ଆମେ ଆସିଲୁ. కానీ రాజు లేడు. ମାତ୍ର రాజା ନାହାନ୍ତି. మరి ఏం చేయాలి? ଆମେ କଣ କରିବା? ఇన్ని రోజులు ఇన్ని దూరము నుండి ప్రయాణముతో వచ్చాము. ଏତେ ଦିନ ଏତେ ଦୂରଠାରୁ ଆମେ ଯାତ୍ରା କରି ଆସିଛୁ. మరి ఈ రోజు రాజును మేము చూడలేకపోతున్నాము. ଆଜି ଆମେ ରାଜାଙ୍କୁ ଦେଖିପାରୁନୁ. రాజు పల్లస్సులో ఎవరు రాజు లేడు. ଆଉ ఈ రాజ్ୟ గృహରେ କି ରାଜା నాହାନ୍ତି. మరి మా ఒక్క లెక్కలు తప్పైపోయిందా? ଆମର ସେ ଗଣିତ ଭୁଲ ହେଇଗଲା କି? లేకపోతే మా ఆలోచన తప్పైపోయిందా? ଚିନ୍ତାଧାରା ଭୁଲ ହେଇଗଲା କି? మరి ఆ రాజు ఎక్కడ ఉన్నాడు ଆଉ ରାଜା କୋଉଠି ଜନ୍ମ అని ହେଇଛନ୍ତି? నిరాశలో వారు రాజప్రసాదం నుండి బయటకు వచ్చారు. ଆଉ ନିରୁତ୍ସାହ ଭାବରେ ସେ ରାଜପ୍ରସାଦରୁ ବାହାରକୁ ଆସିଗଲେ. Praise the Lord. Praise the Lord. బయటికి వచ్చిన తర్వాత ବାହାରକୁ ଆସିଲା ପରେ నిరాశతో ఎవరో ఒకడు ఇలా చూశాడు. ଆଉ ନିରାଶରେ ଗୋଡେ ଦେଖିଲେ. పైకి ఇలా చూశాడు. ଉପରକୁ ଦେଖିଲେ. దేవునికి స్తోత్ర. ప్రభువుଙ୍କୁ ଧନ୍ୟବାଦ. వీరు మర్చిపోయారు. ଏ ସମସ୍ତେ ଭୁଲିଗଲେ. వీరు దారి తప్పి రాజు ప్రసాద్కి వెళ్ళిపోయారు. ରାସ୍ତା ଭୁଲିକିରି ରାଜ ଭବନକୁ ପଳେଇଥିଲେ. కానీ నక్షత్రము మాత్రము వారి కొరకు కనిపెట్టి ఉంటుంది. କିନ୍ତୁ ତାରା ତାଙ୍କ ନିମନ୍ତେ ଅପେକ୍ଷା କରିଅଛି. బోలో ప్రభు యేసు మసీహ్కి ప్రభువుଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା. చేతులు ఎత్తి చెప్పండి ହାତ ଉଠେଇ ప్రభుଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା. హల్లెలూయా.
నీవు మరిచిపోయినా, તમે ભૂલી ગયો ମଧ୍ୟ, నీవు దారి తప్పినా, તમે રાસ્તા પથાઈ ગયો ମଧ୍ୟ, కానీ నీ దేవుడు ఎవరైతే ప్రేమించే నీ దేవుడు, તમે જો પ્રભુ કો પ્રેમ કરે છે પ્રભુ, ఆ దేవుడు నిన్ను మర్చిపోడు. ସେ ପ୍ରଭୁ ତୁମକୁ କେବେ ଭୁଲନ୍ତି ନାହିଁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। అమ్మ ఉందా? ఇక్కడ ఉన్నారా? పోయారమ్మా? ଆମେ ସମସ୍ତେ ଏଠି ଅଛୁ ତ? సమస్తే ఖుషిత నబీన్ లేదని మీరు కూడా చెప్పటం లేదా? ସମସ୍ତେ ଖୁସି ତ? ମୁଁ ତମକୁ କାହିଁକି ହସେଇ ହସେଇ କହୁଛି? ହଁ, ଟାଇମ୍ ପାସ୍ ପାଇଁ ମୁଁ କହୁଛି। କି କଥା କହିଲୁ ଲୋ? ମାନେ ତୋର ମୋ କଥା ଟାଇମ୍ ପାସ୍ ହେଲା ତତେ? చెప్పు డెల్గా ఏ పర్వాలేదు, ମାନେ ତମେ ଶୋଇବ ନାହିଁ, మీరు పడుకోరు కాబట్టి, లేకపోతే మీకు బోర్ అనిపిస్తుందేమో అని నేను నవ్వించి మీరు చెప్తున్నాను. ఇది అంటే నవ్వించే మెసేజ్ కాదు, ఇది చాలా సీరియస్ మెసేజ్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మర్చిపోతున్నారు యేసయ్యను. పండుగలలో ఇలాగ వాళ్ళు అంటే నిమగ్నై ఉన్నారు. యేసు ప్రభువునే మర్చిపోతున్నారు. పండుగలలో ఎంత సందడిలో ఉన్నారు. యేసు ప్రభు నిజమైన దేవుణ్ణి మర్చిపోతున్నారు. కానీ నా దేవుడు కనిపెడుతున్నాడు. నువ్వు మర్చిపోయినా దేవుడు కనిపెడుతున్నాడు. ఆ నక్షత్రము కనిపెడుతుంది. ఎప్పుడైనా మరల నా దగ్గరికి వస్తారేమో, మరల నన్ను చూస్తారేమో, నన్ను చూస్తే మరల నేను వారిని నడిపిస్తాను. ఎంత మంచి దేవుడు ఆయన. ఒకసారి నా దేవుని కొరకు చెప్పులు కొడి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానులు మర్చిపోయారు, జ్ఞానులు మర్చిపోయారు. ఏ రోజు పలాస్కి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు అలా యేసు ప్రభు నక్షత్రం మాత్రం అలాగే ఉంది. ఆ నక్షత్రం చూసి జ్ఞానులు ఆనందించారు. హల్లెలూయా. మేము ఎంత పొరపాటు చేశాము. మరి ఇదే ఇక్కడ ఉంది కదా, ఎందుకు అక్కడికి వెళ్ళాము? ఆయనకే చూసి వెళ్తే మనం చేరిపోయి ఉంది కదా, మరలా వెళ్దాం అది చూసుకొని. వారు మరలా నడిచి వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. ఆయన నక్షత్రం ఏం చేస్తుంది? మొదటిగా మనకు నడిపించుతాయి. హల్లెలూయా. మార్గము చూపించే నక్షత్రం. హల్లెలూయా. రెండవది ఆయన ఎటువంటి నక్షత్రము? ఆయన మన కొరకు కనిపెట్టే నక్షత్రం. అపేక్ష. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనిపెట్టి మరలా వారిని నడిపించాడు. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉన్నది, ఆ నక్షత్రం వెళ్ళి యేసు ఉన్న ఆ స్థలములో ఆగిపోయింది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులు ఏం చేశారు? వారు దేవుని నక్షత్రం చూసి నడిచి వచ్చారు. ఆ నక్షత్రము అలాగే ఉంది, కానీ వీళ్ళు నిరాశ అయిపోయారు. కానీ నక్షత్రం మాత్రం వారికి నిరాశపరచలేదు. యేసు ప్రభు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. యేసు ప్రభు ఎప్పుడు నిన్ను నిరాశ చేయడు. నువ్వు ఆయన్ని చూచి నడిస్తే తప్పకుండా గమ్యములు ఆయన చేర్చుతాడు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభు దగ్గర ఆ పశువులతో తొట్టె దగ్గర వెళ్ళి వారు చేరిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఇక్కడ ఉన్నారమ్మా?
నామనేటి వచ్చి అయ్యగారు ఉన్నారా? आगे मैंने अच्छो की ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड ఇంకా 10 నిమిషాల్లో ముగించేస్తాను. आओ 10 मिनट सरे देवी మీ ముఖం చూస్తుంటే నాకు అర్థమైపోతుంది మీకు ఆకలి చాలా బాగా లాగుతుందండి. तम समस्त को से झड़ जीवा मस्त मुख देख के भूख लगी जो जाने को कही నాకు అర్థమైపోయింది. कुछ की మీరు మౌన సందేశం నాకు పంపించేశారు. तम से निरव संवाद पहुंच गला मत అయ్యగారు ఎక్కువ మరి చెప్పకండి, త్వరగా ముగించండి, నాకు కడుపులో చాలా బాధగా ఉంది. तम से मुंह कहू जे आज्ञा ऋषि कोनी बंद करंतु बोली कहू चले హల్లెలూయా. నాకు అర్థమైపోయింది मु बुझी गले కాబట్టి ఒక 10 నిమిషాల్లో ముగిస్తా. सदी में 10 मिनट सरे पे గట్టిగా స్తోత్రం చెప్పండి. उच्च धन्यवाद హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. అంటే ఉన్నారు మీరని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. से मन जिस प्रभु को निकट को आसिले వారికి తా నక్షత్రం నడిపించారు. और से नक्षत्र से मन से तारा से मन को चले नहीं आसिला దేవుడు ఆ నక్షత్రం వారికి నిరాశ చేయలేదు. से तारा से मन को निरुत्साह कला नहीं గమ్యమైన స్థలములో చేర్చింది. सठिक जगह को से मन को पहुंचैला తర్వాత ఇప్పుడు జ్ఞానులు ఏం చేస్తున్నారంటే आप रे ज्ञानी मन भी कौन कर 2 పనులు అక్కడ చేస్తున్నారు. दीटा कार्य से मन करछन ఒక్క పని ఏం చేస్తున్నారంటే गोटे कार्य कौन करछन వారు తూర్పు దిక్కు నుండి ఏదైతే బహుమానం తీసుకుని వచ్చారో से मन पूर्व देश जो समस्त उपहार नहीं आसिले అది వారు యేసయ్య పాదములో వారు సమర్పిస్తున్నారు. ता जिसु का पालन कर समर्पण करछन హల్లెలూయా. हालेलुया వారు ఏమి ఇచ్చారమ్మా? से मन कौन देले मां మీకు అందరికీ తెలుసు. हमें समस्त जानियछु అది బంగారం ఇచ్చారు. से मन सुना देले ఓ వారు బోళం ఇచ్చారు. से मन गुंदरो देले తర్వాత गुंदरस సామ్రాణి ఇచ్చారు. अपन गुंदरस देले దేవునికి స్తోత్రం. प्रभु को धन्यवाद అలాగే ఇచ్చేసి వెళ్ళిపోయారా? వాళ్ళకి చేయలేదు. వాళ్ళు ఏం చేశారంట? అది ఇచ్చి సాగిలపడి तावेला पर भूमिष्ठ है దేవునిని పూజించారంట. सदा प्रभु का आराधना कर ले उपासना कर హల్లెలూయా. అమ్మ ఒక మాట చెప్తాను మీకు, జ్ఞాపకం వినండి. मोर कथा कभी अपन समस्त ఈ सुनो జ్ఞానులో ఎంత వయసు ఉంటుంది తెలుసా మీకు? ये ज्ञानी मन को कितने वर्ष हुए तो जान सकते कि अपन జ్ఞానులు మినిమమ్ 60 కంటే దాటి ఉంటాయి. और ज्ञानी मन का वर्ष अति कम 60 टू अधिक है कि बोला వీరు ఎవరిని సాగిలపడి నమస్కారం చేస్తున్నారు? ये मैंने कहा को प्रणाम कर सकते भूमिष्ठ प्रणाम कर सकते ఆ? ఏ యేసు? బాలుడైన యేసు. और सत्य पिलाई थे जिसु को प्रणाम कर దాదాపుగా 2 సంవత్సరం आखा को 2 वर्ष ही जिसु को ఒక 2 సంవత్సరంలో ఉన్న ఒక బాలుడిని बड़े 2 वर्ष से बड़ा छोटा पिला को ఒక పెద్ద జ్ఞానులు, बड़े बड़ा ज्ञानी माने ఓ వయసులో పెద్దగా ఉన్నవారు, अति का वर्ष थी वालों का माने ఈ లోక జ్ఞానములో పరిపూర్ణముగా ఉన్నవారు, जगत और ज्ञान में परिपूर्ण है वालों का माने వారు యేసయ్య దగ్గర సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. भूमिष्ठ में प्रणाम कर सकते ఎందుకంటే నా రాజు అంత గొప్ప దేవుడు. कौन का माने वो प्रभु सत्य महान परमेश्वर హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया ఎంత వారు తగ్గించుకుంటున్నారు యేసయ్య దగ్గర. और कितने वर्ष लोग माने को जिसु को निकट को आसंती వారు ఏమి ఇస్తున్నారంట? से माने कौन दौचंती బహుమానం ఇస్తున్నారు. उपहार दौचंती నువ్వేమి ఇస్తున్నావమ్మా ఈరోజు క్రిస్మస్ లో? आज क्रिसमस से माने तो कौन प्रभु को दौचो హల్లెలూయా. हालेलुया కేక్ ఇస్తాం, केक देबो రోజ్ కేక్. रोज केक देबो మన కట్టకలో ఉన్న పద్ధతి చెప్తున్నాను నేను మీకు. कटक शहर थी पद्धति परंपरा कहूची మీరు ఇక్కడ కట్టకలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కట్టక వాళ్ళు कटक थी वालों केते लोग करछो महतो केवाकी కట్టకలో మనుషులు कटक थी मनुष्य माने के अछन କଟକର ତ କୋଉ ଜାଗାଗିରି ବାରଙ୍ଗ ସେଇଟା ମୁଁ କଟକ ସହର କଥା କହୁଛି. ଏଇଟା କଟକ ଡିଷ୍ଟ୍ରିକ୍ଟ ନାହିଁ, ମୁଁ ସହର କଥା କହୁଛି. ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ హల్లెలూయా హల్లెలూయా. हालेलुया కటకలో క్రైస్తవుల్లో ఉన్న పద్ధతి ఏం తెలుసా? कटक थी क्रिश्चियन को पद्धति कोन जानचंदी की బొబ్బులు నాకు కేక్ ఇస్తే बबलू आज्ञा मत केक देले ఓ నువ్వు ఉల్టా చెప్తున్నావా? సరే చెప్పు, సరే చెప్పు. ఒకవేళ బొబ్బులు నాకు కేక్ ఇస్తే आज्ञा मत केक देले అప్పుడు నేను ఏం చేస్తాను? బొబ్బులకు కేక్ ఇస్తాను. मु आज्ञा को आसले से केक खाई के देबी అది సిస్టమ్.
ଏଟା ହଉଛି ଆମର ସିଷ୍ଟମ। ఒకవేళ ఒక సంవత్సరం బొబ్బులు నాకు ఇయ్యలేదు అనుకోండి, ଗୋଟେ ବର୍ଷ ଆଜ୍ଞା ମତେ ଦେଇନାହାନ୍ତି କେକ୍ ଭାବି ନିଅନ୍ତୁ, అంటే ఈ సంవత్సరం నేను ఇయ్యను, ଏ ବର୍ଷ ମୁଁ ତାକୁ ମତେ କେକ୍ ଦେବିନି। అది కటక్ సిస్టమ్. ଏଟା କଟକର ନିୟମ ସେଇଟା। ప్రైజ్ ద లార్డ్. Praise the Lord। అంటే వాళ్ళు ఎంత సెన్సిటివ్ అంటే ସେ କେତେ ସେନ୍ସିଟିଭ୍ ଲୋକମାନେ ଭାବିବେ, ఒక సంవత్సరం ఎందుకో ఇయ్యలేదు అని కూడా ఆలోచన ଗୋଟେ చేయరు. ବର୍ଷ କଣ ବି ଦେଇନି କି ଅସୁବିଧା କଣ ହେଲା ଭାବେନି। అది సంబంధం కూడా కట్ చేసేస్తారు, అంత డేంజరస్ ఉన్నారు. ସେମାନେ ସମ୍ବନ୍ଧ ମଧ୍ୟ ଭାଙ୍ଗିଦେବେ, ఎତେ డేంజరస్। హల్లెలూయా. హల్లెలూయా। కాబట్టి ప్రతిరోజు నాకు కేక్ ఇచ్చేయి, నేను కూడా ఇచ్చేస్తాను. ପ୍ରତିଦିନ ମତେ କେକ୍ ଦେଲେ ମୁଁ ମଧ୍ୟ ତମକୁ କେକ୍ ଦେବି। ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా। హల్లెలూయా. హల్లెలూయా। యేసు ప్రభువును వారు ఏమి ఇచ్చారమ్మా? ଯୀଶୁ ପ୍ରଭୁଙ୍କୁ ସେମାନେ କଣ ଦେଲେ ମାମାନେ? బంగారము, సాంబ్రాణి, బోళము. ସୁନା କୁନ୍ଦୁର ଗନ୍ଧରସ ଦେଲେ। హల్లెలూయా. హల్లెలూయా। నువ్వు క్రిస్మస్లో యేసుకు ఏమి ఇస్తున్నావు? ଆଜି କ୍ରିସମାସରେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ତମେ କଣ ଦଉଛ? ఏమి ఇస్తున్నావు କଣ ଦଉଛ? అమ్మా? అయ్యగారు చెప్పారు, ఎవరో హృదయం అంట. ఇచ్చేసారయ్యా? ହୃଦୟ ଦେଇଦେଲେ କି ଆଜ୍ଞା? యేసు ప్రభుకి ఇచ్చేసావా? ଯୀଶୁ ପ୍ରଭୁଙ୍କୁ ଦେଇଦେଲେ କି? లేకపోతే ఆ హృదయంలో ఏదో కోణంలో మరి ఎవరైనా ఉన్నారా? ମାନେ ସେ ହୃଦୟ କୋଣରେ କିଏ ଅଛନ୍ତି କି? ఈ రోజుల్లో యవనస్తులకి అడిగితే నీ హృదయం యేసుకి ఇచ్చేరా బాబు అంటే ଆଜି ଯୁବାମାନଙ୍କୁ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋ ହୃଦୟ ଯୀଶୁଙ୍କୁ ଦେଇଦେଲେ ବାପା ବୋଲି କହିଲେ నో పాస్టర్. ନୋ ପାଷ୍ଟର ବୋଲି କହୁଛନ୍ତି। ఎందుకంటే इस दिल में ना एक आदमी है, ସେ କହୁଛନ୍ତି ହୃଦୟରେ ଗୋଟେ ଲୋକ ଅଛି, एक छोकरी है मेरा. ଗୋଟେ ଝିଅ ମୋ ପାଖରେ ଅଛି ବୋଲି କହୁଛନ୍ତି। నాన్ సెన్స్ నీకు నరకం తీసుకొని వెళ్తుంది అది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord। హల్లెలూయా. హల్లెలూయా। ఈ రోజుల్లో ఈ హృదయము ଏ ହୃଦୟ ఆడపిల్లలు మగ పిల్లలకి ఇచ్చేస్తున్నారు, ଝିଅ ପିଲାମାନେ ପୁଅ ପିଲାମାନଙ୍କୁ ଦେଇ ଦଉଛନ୍ତି, మగలు ఆడపిల్లలకి ఇచ్చేస్తున్నారు. ଆଉ ଝିଅ ପିଲାମାନେ ପୁଅ ପିଲାମାନଙ୍କୁ ଦେଉଛନ୍ତି। లాస్ట్ లో ఏమవుతుంది? ତାପରେ କଣ ଘଟୁଛି? శେଷରେ లాస్ట్ లో ఈ విడాకు కూడా అయిపోతుంది. ଶେଷରେ ଝାଡ଼ପତ୍ର ହେଇଯାଉଛି। దేవుని విశ్వాసం. ପ୍ରଭୁଙ୍କ ନାମ। కొంతమంది అయితే ఉరి చేసుకుని చచ్చిపోతున్నారు. କେତେ ଲୋକ ଫାଶୀ ହେଇ ମରିଯାଉଛନ୍ତି। ఆ అమ్మాయి నాకు మొన్న చేసింది కాబట్టి నేను చచ్చిపోతున్నారు. ସେ ଝିଅ ମତେ ଧୋକା ଦେଲା ବୋଲିକି ମରିଛି ବୋଲି ଫାଶୀ। ఈ అమ్మాయి కూడా అలాగే చేస్తున్నారు. ଏ ଝିଅ ମତେ ସେମିତି କରୁଛି। అమ్మ నీ హృదయము దేవునికి తప్ప ఎవరికి ఇస్తావో నీ జీవితమే పాడైపోతాయి. ମା ତମ ହୃଦୟ ପ୍ରଭୁଙ୍କୁ ଛଡା କାହାକୁ ଦେଲେ ତମ ଜୀବନ ନଷ୍ଟ ହେଇଯିବ। హల్లెలూయా. హల్లెలూయా। ఎవరికి ఇవ్వాలి? କାହାକୁ ଦେବାର ଅଛି? హల్లెలూయా. హల్లెలూయా। గట్టిగా స్తోత్రం. ଉଚ୍ଚସ୍ୱର ଧନ୍ୟବାଦ ଦେବାକୁ। మ్యారేజ్ చేసిన వాళ్ళు ఒక మాట చెప్తారు, ବାହା ହେବା ଲୋକମାନେ ଗୋଟେ କଥା କୁହନ୍ତୁ, నీ హృదయము ତମ ହୃଦୟ నాకు నా హృదయం అవునుగాక. ମୋ ହୃଦୟ ହଉ, నా హృదయము ନା ମୋ ହୃଦୟ నీది అవునుగాక. ତମର ହଉ, మన ఉభయల హృదయము ଆମ ఉభୟଙ୍କ హృదୟ దేవునిది అవునుగాక. ଈଶ୍ୱରଙ୍କର ହଉ। పెళ్లి అయినా ఆ రోజే ఆ ప్రమాణం, ବାହା ହେବା ସେଦିନ ହିଁ ସେ ପ୍ରତିଜ୍ଞା। తర్వాత అన్ని నాటకం స్టార్ట్ అవుతాయి. ତାପରେ ଦିନଠୁ ନାଟକ ଆରମ୍ଭ ହେଇଯାଉଛି। ఈ దిల్ మే కోన్ హే थोड़ा सा देख लो, ଅଛି थोड़ा सा देख लो. ଟିକେ ଦେଖନ୍ତୁ। प्रेज द लॉर्ड. Praise the Lord। जब यीशु नहीं है ନାହାନ୍ତି, तो ये दिल सबसे गंदा दिल है. ଆଗେ ଯୀଶୁ ନାହାନ୍ତି ତ ଏ ହୃଦୟ ସବୁଠୁ ଖରାପ। ଦୁର୍ଗନ୍ଧ ହୃଦୟ, खराब हृदय. ଖରାପ ହୃଦୟ। ప్రైజ్ ద లార్డ్. Praise the Lord। హల్లెలూయా. హల్లెలూయా। మనం ఏమి ఇస్తామమ్మా? అన్నిటికంటే శ్రేష్టమైన బహుమానం ఏంటంటే నా కుమారుడా నీ హృదయము నాకిమ్మన్నాడు దేవుడు. ଆମଠୁ ସବୁଠୁ ଉତ୍ତମ ବହୁମାନ କଣ? ମାନେ ଆମ ହୃଦୟ। ఆయన వారు శ్రేష్టమైన బహుమానం ఇచ్చారు. ତା ସବୁଠୁ ଶ୍ରେଷ୍ଠ ଉପହାର ସେମାନେ ଦେଲେ। నేను ఈసారి కటకలో చెప్పాను మా సంఘాల్లో. ଏ ଦିନ ମୁଁ କଟକରେ ମୋ ମଣ୍ଡଳରେ 25వ సంవత్సరం, ଆଉ 25 ବର୍ଷରେ 25వ సంవత్సరం 2025 2025 ମସିହାରେ 10 రూపాయలు 20 రూపాయలు కానుక పెట్టెలో ఇదేమంటే అది ఇది మన మోదీ చేశాడు కదా, అదేంటి నోట్ బంద్. నోట్ బంద్. నేను చెప్పాను మా చర్చిలో 10 రూపాయలు 20 రూపాయలు ఈ కానుక పెట్టెలో నోట్ బందీ. ଆମ ମଣ୍ଡଳୀରେ ଏ ବର୍ଷ 2025 ମସିହାରେ ମୁଁ କହିଲି ଯେ 10 ଟଙ୍କା 20 ଟଙ୍କା ବନ୍ଦ ହେବ। హల్లెలూయా. హల్లెలూయా। మీరు అట్లా 10 రూపాయలు 20 రూపాయలు టిఫిన్ తినేసుకోండి. ସେ 10 ଟଙ୍କା 20 ଟଙ୍କା టిఫిన్ ଖାଇଦିଅ। ఆ 10 రూపాయలు 20 రూపాయలు చర్చిలో కనబడకూడదు.
ଦଶଟଙ୍କା 20 ଟଙ୍କା ମଣ୍ଡଳ ଦେଖାଯିବନି। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అరే దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదం ఇస్తే, ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଏତେ ବଡ଼ ଆଶୀର୍ବାଦ ଆମକୁ ଦେଲେ, ఎన్ని గొప్ప రక్షణ మనకిస్తే ଏତେ ବଡ଼ ଉଦ୍ଧାର ଆମ କାର୍ଯ୍ୟ କଲେ, మనం ఆయనకి 10 రూపాయలు కానుగెత్తాం. ଆମେ ତାଙ୍କ 10 ଟଙ୍କା సిగ్గు రావాలి కదా మనకు. ଆମକୁ ଟିକେ ଲାଜ ଲାଗୁଛି କି? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి 10 రూపాయలు ఆ భిక్షగాడికి అయితే తీసుకోవడం లేదా? ଭିକାରୀ ମାନେ ମଧ୍ୟ ନଉନାହାନ୍ତି ସେ 10 ఆ, ଟଙ୍କା। ఏ దేవునికి అయితే నా సిగ్గు లేదు మనకు. ପ୍ରଭୁଙ୍କୁ 10 ଟଙ୍କା ଦଉଛନ୍ତି। ఈ క్రిస్మస్ లో నీవు తీర్మానం చేసుకో, ఏ క్రిస్మస్ తమ ଗୋଟେ ନିର୍ଣ୍ଣୟ ନିଅ, నేను దేవునికి చాలా మంచి బహుమానం నేను ఇస్తాను, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଗୋଟେ ଉତ୍ତମ ବହୁମାନ ଦେବି, శ్రేష్టమైన బహుమానం నేను ଶ୍ରେଷ୍ଠ ఇస్తాను. ବିଷୟ ଦେବି। ఆ బహుమానం ద్వారా నా యేసు ఆనందించాలి. ସେ ବହୁମାନ ଦ୍ୱାରା ମୋ ପ୍ରଭୁ ଆନନ୍ଦ କରିବା ଅଛି। హల్లెలూయా. హల్లెలూయా। గట్టిగా చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నా. ଶେଷ କଥାକୁ ସମାପ୍ତ କରିବି। వారు కానుక ఇచ్చేశారు. ସେମାନେ ଉପହାର ଦେଇଦେଲେ। తర్వాత వారికి దూత స్వప్నములో కనబడ్డారు. ସେମାନଙ୍କୁ ଦୂତ ସ୍ୱପ୍ନରେ ଦେଖାହେଲା। ఆ జ్ఞానులతో దేవుడు అంటున్నాడు, ସେ ଜ୍ଞାନୀମାନଙ୍କୁ ପ୍ରଭୁ నువ్వు ఏ మార్గములో వచ్చారో ଯୋଉ ରାସ୍ତାରେ ତମେ ଆସିଲ, ఆ మార్గములో వెళ్ళదు, ସେ ରାସ୍ତାର ଯିବ ନାହିଁ, ఆ మరి ఒక మార్గములో వెళ్ళిపోండి. ଆଉ ଗୋଟେ ରାସ୍ତାରେ ତମେ ପଳେଇଯିବ। దేవునికి స్తోత్రం. ପ୍ରଭୁଙ୍କ ନାମକୁ ଧନ୍ୟବାଦ। హల్లెలూయా. హల్లెలూయా। ఇది ఆఖరి సందేశం. ଏ ଶେଷ ସନ୍ଦେଶ మీకు చెప్తున్నాను. ତମକୁ ମୁଁ କହୁଛି, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ଯୀଶୁ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିଲା ପରେ, యేసు ప్రభును హృదయం ఇచ్చిన తర్వాత, ଯୀଶୁ ପ୍ରଭୁଙ୍କ ହୃଦୟ ଦେଲା ପରେ, యేసు ప్రభు రక్షణ పొందిన తర్వాత, ଯୀଶు ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ରକ୍ଷା ଉଦ୍ଧାର ପାଇଲା ପରେ, నువ్వు ఏ మార్గములో వచ్చావో యేసు ప్రభు దగ్గరికి, ଯୋଉ ପଥପାଦ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସିଥିଲ, ఆ మార్గము విడిచిపెట్టి ఇప్పుడు యేసయ్య చూపించే మార్గములో నువ్వు ప్రయాణం చేయాలి. ସେ ପଥ ଛାଡ଼ି ଦେଇ ଯୀଶୁ ପ୍ରଭୁ ତୁମକୁ ଯୋଉ ପଥ ଦେଖାଇଲେ ସେ ପଥ ଯାତ୍ରା କର। ఏ మార్గములో నువ్వు వచ్చావో ఆ మార్గం విడిచిపెట్టి ଯୋଉ ରାସ୍ତା ତୁମେ ଆସିଲ ସେ ରାସ୍ତା ତୁମେ ଛାଡ଼ି ଦିଅ। తాగుడు మార్గం విడిచిపెట్టి, ସେ ପାପର ମାର୍ଗ ଛାଡ଼ି ଦିଅନ୍ତୁ। తాగుడు మార్గం విడిచిపెట్టి, ମଦ୍ୟପାନର ସେ ପଥ ଛାଡ଼ି ଦିଅନ୍ତୁ। సిగరెట్ మార్గం విడిచిపెట్టి, ସିଗାରେଟର ରାସ୍ତା ଛାଡ଼ି ଦିଅନ୍ତୁ। కిల్లి ఖైని ఇదన్నీ కూడా విడిచిపెట్టు. ଗୁଟଖା ଖଣି ସମସ୍ତ କିଛି ଛାଡ଼ି ଦିଅ। పాపమైన జీవితమును విడిచిపెట్టు. ପାପ ଜୀବନକୁ ଛାଡ଼ି ଦିଅନ୍ତୁ। యేసును కలిసిన తర్వాత, ଯୀଶୁ ପ୍ରଭୁଙ୍କୁ ଦେଖାହେଲା ପରେ, యేసుని హృదయములో జన్మించిన తర్వాత ଯୀଶୁ ପ୍ରଭୁ ତମ ହୃଦୟ ଜନ୍ମ ହେଲା ପରେ, నీ మార్గము మారిపోవాలి. ତମ ମାର୍ଗ ତମ ପଥ ପରିବର୍ତ୍ତନ ହେଇଯିବ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। గట్టిగా చెప్పండి హల్లెలూయా. ଯୀଶୁ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ। ହାଲେଲୁୟା। గట్టిగా 2 చేతులు పైకి చెప్పరమ్మా. ଟିକେ ହାତ ଉଠେଇ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତୁ। నా ప్రసంగం నచ్చడం లేదా మీకు? ମୋ ପ୍ରଚାର ତମକୁ ପସନ୍ଦ ଲାଗୁନି କି ଆଜ୍ଞା? చాలా కోపం చూస్తున్నారు మీరు. ଏତେ ରାଗରେ ଦେଖୁଛ କଣ ପାଇଁ? హల్లెలూయా. ହାଲେଲୁୟା। కటక నుండి వచ్చి ఇక్కడ నువ్వు పవర్ చూపిస్తున్నావా? କଟକରୁ ଦେଖି ଆସିକି ଏଠି ପାୱାର ଦେଖଉଛୁ କି କୋଉଠି? బయటికి రా చూపిస్తాను నీకు. ବାହାର ପାଶ ଦେଖେଇବୁ। అలా చూస్తున్నారు నాకు మీరు. ଦେଖୁଛ ତମେ? హల్లెలూయా. ହାଲେଲୁୟା। నాకు కొట్టడానికి వస్తే నా భార్య ఉంది, ఆ ముందు పెట్టేస్తాను. ମୋ ସ୍ତ୍ରୀ ଅଛି, ମୁଁ ଆଗ ରଖିବି। ఎందుకంటే ఆమె నా బొడ్డిగాడు. ସେ ହଉଛି ମୋ ବଡିଗାର୍ଡ। మరి ఆమె ఉంటే మీరు ఏం చేయలేదు. ସେ ଥିଲେ ତମେ କିଛି କରିପାରିବନି ମୋତେ। అది వేరే కేసు అయిపోతుంది. ଆଉ ଗୋଟେ କେସ୍ ହେଇଥିଲା। ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. ହାଲେଲୁୟା। యేసు ప్రభును నమ్మిన తర్వాత, ଯୀଶୁ ପ୍ରଭୁଙ୍କର ବିଶ୍ୱାସ କଲା ପରେ, రక్షణ పొందిన తర్వాత, ରକ୍ଷା ପ୍ରାପ୍ତ ହେଲା ପରେ, యేసుని హృదయములో చేర్చిన తర్వాత ଯୀଶୁଙ୍କୁ ହୃଦୟ ଗ୍ରହଣ କଲା నీ ପରେ, మార్గము మారిపోవాలి. ତମ ପଥ ପରିବର୍ତ୍ତନ ହେଇଯିବ। ఆ రోజు జ్ఞానులతో దేవుడు అంటున్నాడు, ସେଦିନ ଜ୍ଞାନୀମାନଙ୍କ ସହ ଯୀଶୁ କହୁଛନ୍ତି, నీవు ఏ మార్గములో వచ్చావో ଯୋଉ ପଥ ବାଟେ ଆସିଲ, ఆ మార్గములో మరి వెళ్ళదు. ସେ ପଥରେ ଆଉ ଯିବ ନାହିଁ। ఆ మార్గములో నువ్వు వెళ్తే ସେ పଥରେ ତମେ ଗଲେ, హేరోదు కనిపెడుతున్నాడు. ଆଉ ହେରୋଦ ଅପେକ୍ଷା କରିଛି, ఏమో నిన్ను మిమ్మును కూడా చంపేస్తాడు. ତମକୁ ମଧ୍ୟ ଆଉଥରେ ମାରିଦେବ। ఏదో ఒక ప్రమాదం జరుగుతాయి. କିଛି ଗୋଟେ ସମସ୍ୟା ଘଟିବ। కాబట్టి మరి ఆ మార్గములో వెళ్ళవద్దు. ଆଉ ସେ ପଥରେ ଯିବ ନାହିଁ। ఏదో తప్పు చేసేసారు, ଆଉ କଣ ଗୋଟେ ଭୁଲ ହେଇଗଲା, దాన్ని నేను క్షమిస్తున్నా. ମୁଁ କ୍ଷମା କରୁଛି। నువ్వు రక్షకుడిని చూశారు, ତମେ ଉଦ୍ଧାରକର୍ତ୍ତା ଦେଖିଲ, నువ్వు రక్షకుడిని పూజించారు, ପୂଜା କଲ, ఓ మీ కానుకను వారు సమర్పించారు. ତମର ନୈବେଦ୍ୟ ତାକୁ ସମର୍ପଣ କରିଦେଲ। కాబట్టి ఇప్పుడు ఆ మార్గము కాదు, ସେଥିପାଇଁ ଏବେ ସେ ପଥ ନାହିଁ, ఇప్పుడు కొత్త మార్గములో వెళ్ళాలి. ମା ପଥରେ ଚାଲିବାର ଅଛି। ఇప్పుడు రక్షణ మార్గములో వెళ్ళాలి. ରକ୍ଷା ଉଦ୍ଧାର ମାର୍ଗ, ఇప్పుడు పరిశుద్ధ మార్గములో వెళ్ళాలి. ପଥରେ ଚାଲିବାର ଅଛି। హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ଧନ୍ୟବାଦ ଦେବା। ఈ క్రిస్మస్ నీ మార్గమును మార్చాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు.
এই ক্রিসমাস তোমার পথ পরিবর্তন করিবার ଅଛି। ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుడు మీకు అందరిని దీవించును గాక. ప్రభు తమ సమస్తకు ఆశీర్వాద. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంది. ମୁଁ ଅଧିକ କଥା ହେବା ଅଭ୍ୟାସ ମଧ୍ୟ ଅଛି। 2 గంటల సేపు మాట్లాడతాను. 2 ଘଣ୍ଟା କଥା ମୁଁ କହିପାରିବି ନାହିଁ। కానీ మరి అయ్యగారు చెప్పారు కాబట్టి కొంచెం తక్కువలో నేను ముగించుతున్నా. ଆଜ୍ଞା କରିଥିଲେ ମୁଁ ଟିକେ କମରେ ସରେଇ ଦଉଛି। దేవునికి స్తోత్ర. ప్రభువుకు ଧନ୍ୟବାଦ। హల్లెలూయా. హల్లెలూయా। ఒకవేళ ఎక్కువ టైం తీసుకొని ఉంటే క్షమించండి. ଯଦି ଅଧିକ ସମୟ ନେଇଯାଇଛି ତାହେଲେ ଦୟାକରି କ୍ଷମା କର। కానీ ఈ క్రిస్మస్ మనకందరికి ఒక సందేశం ఇస్తుంది. କିନ୍ତୁ ଏ କ୍ରିସମାସ ଆମ ସମସ୍ତଙ୍କୁ ଗୋଟେ ସନ୍ଦେହ ପହଞ୍ଚେ। ఏ మార్గములో ఇంతవరకు వచ్చావో ଏହି ପଥରେ ଆମେ ଯେତେ పర్యంత ଚାଲିଲୁ దేవుడు అంటున్నాడు ఒక కొత్త మార్గములో మీరు ప్రయాణం చేయండి. ప్రభు ଦେଖେଇଥିବା ଗୋଟେ ନୂତନ ପଥରେ ଆମେ ଯାତ୍ରା କରିବା। దేవుడు మీకందరినీ దీవించును గాక. ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ఆమేన్. ଆମେନ୍।